హలో అండి అందరికీ. నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు చాలా రుచికరమైన చామదుంపల ఫ్రై చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తానండి. కావాల్సినవి పావు కిలో చామదుంపలు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తాలింపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 20 అండి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, తగినంత ఆయిల్ అండి. ఎలా చేయాలో ఏంటో మీకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసేసుకొని చామదుంపలు అందులో వేసేసుకొని చామదుంపలు నిండే అంత వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. 2 విజిల్స్ సరిపోతాయండి ఫ్రైకి. ఈలోపు మనము వెల్లుల్లిపాయలు, కారము తీసుకున్నాం కదండి, ఈ 2 దంచుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇందులోకి ఇదైతేనే బాగుంటుందండి, మామూలు కారం బాగోదు. ఈలోపు 2 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. 2 విజిల్స్ వచ్చాక దింపేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకోండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఆ చామదుంపలన్నీ చల్లటి నీళ్ళల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ కడుక్కోండి. లేదంటే కొంచెం ఏదైనా మట్టిలాగా ఉంటే పోతుందండి. ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోండి శుభ్రంగా. కడిగేసుకున్న తర్వాత పైన పొట్టు ఉంది కదా అండి, ఆ పొట్టంతా ఒలిచేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఒలిచేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత సన్నగా దాన్ని కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన వేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఒక కడాయి తీసుకొని మనకి కావలసినంత నూనె పోసుకోండి. అందులోనే తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకోండి. అవి వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసేసుకోండి. బాగా కలర్ మారిన తర్వాత అందులోనే చామదుంప ముక్కలు చేసుకున్నాం కదండి, అది వేసేసుకొని పసుపు వేసేసుకొని బాగా కలపండి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. బాగా నూనెలో కలుపుతూ ఉంటే ఫ్రై అనేది మంచిగా అవుతుంది. దానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మేము. అలాగే దంచి పెట్టుకున్న కారము, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలపాలండి. చూడండి రంగు మారింది. బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. బాయ్.